నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపా నీకు చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము నీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యేసు ప్రభు తన సొంత మాటలు పలికిన సొంత మాటలు. ఇది మనము ఈ చివరి కాలంలో జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతి ఏమిటి అంటే, నేను తండ్రిని వేడుకొందును, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. అంటే పరిశుద్ధాత్మ గురించి ఒక స్పష్టమైన ఒక మాట ప్రభు అయిన యేసు చెప్తున్నాడు. అంటే ఇంక నేను వెళుచున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నేను వెళ్ళి తండ్రితో అడిగి వెంటనే నేను పంపిస్తాను. ఈ లోకంలో ఉన్నప్పుడు ఒకటి నేను తెలుసుకున్నాను, ఓదార్పు లేదు, ఆదరణ లేదు. ఒక గుంపు ఎప్పుడు కూడా నా వెనుక ఉండి ఎప్పుడు తప్పు దొరకబట్టాలి, ఎప్పుడు గొడవ చేయాలని ఒక గ్రూపు నా వెనుకకే ఉన్నది. ఆదరణ లేదు. ఏదైనా సందు ఇస్తే వెంటనే పట్టుకుంటాడు. లోకం అలాగే ఉంది. ఎప్పుడు ఎవరు దొరుకుతారని చాలా ఇలా కనిపెడుతూ ఉన్నారు, ఎక్కడ దొరుకుతాడు అని. కాబట్టి ఆదరణ అనేది తప్పకుండా కావాలని ఒకటి నేను తెలుసుకున్నా. నేను పోయి ఫస్ట్ నేను అదే చేస్తా. తండ్రితో మాట్లాడి పరిశుద్ధాత్మను పంపిస్తా అని చెప్పి వెళ్ళాడు. చెప్పినట్టే చేశాడు. నేను మొన్న కూడా ఈ ప్రసంగం నేను పాస్టర్స్ మీటింగ్లో మాట్లాడాను. దేవుడు నరుడు కాదు, ఆయన నరపుత్రుడు కాడు, ఆయన అబద్ధము మాట్లాడడు, పశ్చాత్తాపపడడు. అంటే అయ్యో నేను చెప్పి చేయలేదు కదా, నేను మాట ఇచ్చాను కదా చేయలేదు కదా అనే ప్రసక్తి ఆయన దగ్గర లేదు. అదే పశ్చాత్తాపపడడు. కాబట్టి ఆయన చెప్పాడు, నేను వెళ్ళి వెంటనే పంపిస్తానని. అలాగే పంపించాడు. దీని వలన మనకి ఏం అర్థం అవుతున్నది? ఒకటి, దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పడు, తప్పకుండా చేస్తాడు. పోయి వెంటనే పంపించాడు. వెంటనే అపోస్తలుల కార్య 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడ్డాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క భాషలో మాట్లాడారు. పై గదిలో 120 మంది కూర్చొని ఉండే పరిశుద్ధాత్మ వారి మీద ఫస్ట్ భూమి మీద కుమ్మరించబడినది. అంతకుముందు ఎవరికి వాళ్ళను వారికే దేవుడు ఇచ్చాడు, అందరికీ కాదు. ఇప్పుడు మొత్తం మారింది. సిలువకు వెళ్ళి వచ్చిన తర్వాత, యేసు పరలోకానికి ఎక్కి వెళ్ళిన తర్వాత మొత్తం చేంజ్ అయింది. అంటే మళ్ళీ నేను తిరిగి వస్తానని చెప్పాడు కదా, తప్పకుండా వస్తాడు కదా. ఎప్పుడు కూడా ఆయన మాట తప్పడు, అబద్ధం మాట్లాడాడు, పశ్చాత్తాపపడడు.
కాబట్టి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినది, మనము పొందుకోవాలి. ఇది పొందుకోవాల్సిన టైం ఇది. అవును, దేవుని మహాకృప దిగి వచ్చుచున్న లాస్ట్ డేస్. అందుకే ప్రవచన గడియ అని ఒక ప్రోగ్రాం స్టార్ట్ చేస్తామని అనుకున్నాను. అప్పుడు నేను ఆ ప్రోగ్రాంలో కూర్చొని కొన్ని మాటలు చెప్పిన తర్వాత దేవుణ్ణి సన్నిధి వరకు కనిపెట్టినప్పుడు, అబ్బా, దేవుణ్ణి పవర్ సింహాసనం నుండి దిగి వచ్చి ప్రతి గురుహం మీద అది దిగి రావడం నేను గ్రహిస్తున్నాను. మొన్న నేను లైవ్లో మాట్లాడినప్పుడు అలా అనిపించినది నాకు. దేవుని సన్నిధి బలముగా నాకు కనబడినది. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, ఎందుకు దేవుడు పంపించాడు పరిశుద్ధాత్మను? ఒకటి, ఆయన పేరు ఆదరణకర్త. ఆదరించు వారు లేరు. నిన్ను ఆదరించుటకు, నిన్ను బలపరచుటకు, ఆపద సమయంలో కొరింగిపోయి ఉన్నప్పుడు నిన్ను బలపరిచి నిలువబెట్టుటకు, తర్వాత ఓదార్చుటకు. ఇది నరులు చేయలేరు ఈ పని. కాబట్టి మనము పరిశుద్ధాత్మ తప్పకుండా పొందుకోవాలి, పరిశుద్ధాత్మని. ఎందుకంటే తప్పకుండా అది అవసరం. అందుకే ప్రభు పంపించాడు. నాకు ఎందుకులే, సేవ చేసే వారికే నాకు అవసరం లేదు, అటువంటి తలంపు ఎప్పుడు రావద్దు. అడుగుడి మీకు ఇవ్వబడును. దీనికి ఏదైనా లిమిట్ పెట్టలేదు దేవుడు. ఇంత చదవాలి, అది చదవాలి, ఇలా ఉండాలి, టాకింగ్ పవర్ ఉండాలి, ఇటువంటిది ఏం లేదు. దప్పిగలిగి అడిగితే తప్పకుండా దేవుడు ఇస్తాడు. కాబట్టి ఈ వాక్ వచ్చింది కాబట్టి ఈ దినం మనం అడగాలి. తర్వాత మొన్న కూడా పాస్టర్స్ మీటింగ్లో దేవుడు ఒకటి చెప్పి ఓదార్చాడు. అంటే మా ఫ్యాక్టరీలో కూడా కొద్దిగా చిన్న ప్రాబ్లం, బాగా మా కేక్స్ ఐటమ్ మొత్తం స్టాక్ అయిపోయింది. కాబట్టి కొద్దిగా రొటేషన్ పేమెంట్స్ ఇచ్చేవారికి ఇవ్వాలి, కొద్దిగా కష్టం అయింది. బ్యాంకుకి వెళ్ళాను. ఒక 3 days వెళ్తున్నాను వస్తున్నాను. కానీ బ్యాంకులో ఎటువంటి రెస్పాన్స్ లేదు. ఇప్పుడు రూల్స్ అన్నీ మారినవి కాబట్టి మీ టర్న్ ఓవర్ని బట్టి ఉంటుంది సార్, మేము ఏం చేయలేం సార్, దీనికి రూల్స్ అన్నీ బాగా స్ట్రిక్ట్ అయింది సార్ అని వారు అన్నారు. అంటే తర్వాత దేవుడు నన్ను బలపరిచాడు. జడ్సన్, చక్కగా వెళ్ళు, నేను నీకు తోడై ఉన్నాను, నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడకు అని చెప్తే వచ్చాను. తర్వాత పాస్టర్స్ మీటింగ్ రోజు మార్నింగ్ ప్రేయర్లో పోయి కూర్చొని ప్రేయర్లో ఉన్న అప్పుడు ప్రభు అంటున్నాడు, ఈ 4 days నువ్వు నలిగిపోయావు కదా ఫైనాన్స్ విషయంలో, అట్లా నలిగిపోయిన వారు అదే డేట్లో అక్టోబర్ 28, 29, 30, 31 ఈ 4 దినంలో బాగా నలిగిపోయిన వారు, బ్యాంక్ చుట్టూ తిరిగిన వారు ఈ రోజు మీటింగ్ వస్తున్నారు, వారిని పిలువమని చెప్తే నేను అన్నాను, అక్టోబర్ 28, 29, 30, 31 4 దినములు అని చెప్పి నేను పిలిస్తే చాలా మంది వచ్చారండి ముందుకు. బ్యాంకులే ఉన్నాను సార్, లోన్ కొరకు ఉన్నాను సార్, బ్యాంక్ చుట్టే తిరిగాను సార్ ఆ 3 రోజులు. అంటే దేవుడు ఓదార్చుచున్నాడు, అదే దానికి అర్థం. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసి ఇలా పిలుమని చెప్పి వారిని దేవుడు ఓదార్చాడు. నేను ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేరుస్తా, బాధపడకుము, ధైర్యముగా ఉండుము. అంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఓదార్చడం, బలపరచడం. కాబట్టి మీకు తోడుగా ఉంటాడు దుఃఖములో, కష్టంలో, కన్నీటిలో, వేదన, ఇరుకు, ఇబ్బందుల మధ్య పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని చక్కగా నడిపిస్తాడు.
నేను బ్యాంకులో ఉన్నప్పుడు వెళ్ళు జడ్సన్, నేను నీకు తోడై ఉన్నాను, నేను చూసుకుంటా వెళ్ళు అని నన్ను బలపరిచాడు. బలపరిచినట్టే చేశాడు. కాబట్టి ఈ అనుభవం మనం తప్పకుండా పొందాలి. ఆశతో అడగాలి. దేవా, ఈ చివరి సమయంలో ఈ పవర్ నాకు కావాలని అడగాలి. అప్పుడు దేవుని బలము మీపై దిగి వస్తుంది. మనం ప్రార్థన చేద్దామా? ప్రభువా, కొన్ని విషయాలు చెప్పాను. పరిశుద్ధాత్మ గురించి నీవు ఇచ్చిన వాగ్దానమును బట్టి, నీవు ఇచ్చిన మాటను బట్టి మేము ధ్యానించాం. ఇప్పుడే ఎంతమంది ఈ మాటలను వినుచున్నారు, వారి యొక్క గృహంలో నీ సన్నిధి వచ్చును గాక, నీ బలమైన శక్తి కుమ్మరించబడును గాక, ప్రతి ఒక్కరు దేవుని శక్తిని గ్రహించుదురు గాక. ఇప్పుడే ఆకాశం తెరవబడి ప్రతి ఒక్కరి మీద నీ శక్తి కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, ఓదార్చండి, బలపరచండి, ముందుకు నడిపించండి. స్తోత్రం, స్తోత్రం. కష్టములో, ఇరుకు ఇబ్బందులు మాతో ఉండి నడిపించుచున్న దేవుడు, ప్రభువా, నీ వైపు కన్నులెత్తుచున్నాను. ప్రతి ఫ్యామిలీని బాధ్యత తీసుకోండి. ఇప్పుడే ముందుకు నడిపించండి. ఘనత మహిమ నీకే యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇతరులకు చెప్పండి. తెలిసిన వారు, బంధువులు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ప్రతిరోజు వచ్చుచున్న ఆత్మీయ సందేశాలను చూడండి. ప్రభు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.